హాయ్ ఎవ్రీవన్. నా పేరు అవినాష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఒక అపాచీ ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేసి, ఆ వెబ్‌సైట్‌ని ఎలా డెలివరీ చేయడం అనేదైతే డిస్కస్ చేద్దాము. మనం ప్యాకేజ్ మాడ్యూల్‌లో అయితే డిస్కస్ చేసాము. బట్ ఓన్లీ ఇన్‌స్టాల్ సర్వీస్ స్టార్ట్ చేసి డెలివరీ చేసాము. బట్ ఇంకొంచెం డెప్త్‌గా కాన్ఫిగరేషన్ మోడిఫై చేయాలంటే ఎలా అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ ఈ మనకి అపాచీ అనేది కామన్‌లీ యూజ్డ్ వెబ్ సర్వర్. దాంతో పాటు రీసెంట్‌గా ఎంజినిక్స్ అనేసి కూడా వచ్చింది. అది కూడా కొంచెం ఆహ్, పాపులర్ అపాచీ లాగానే అది కూడా బానే యూజ్ చేస్తాము. అది కూడా ఎలా అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే. ఫస్ట్ మనము ఈ ఇన్‌స్టాన్స్ ఉంది గదా! ఈ ఇన్‌స్టాన్స్ పబ్లిక్ ఐపీ అడ్రెస్ తీసుకొని బ్రౌజర్‌లో ఇచ్చామనుకోండి. మనకి ఏదైనా వెబ్‌సైట్ డెలివరీ అవుతుందా అంటే జనరల్‌గా ఏమీ ఇన్‌స్టాల్ చేయనప్పుడు ఏమీ డెలివరీ అవ్వదు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎర్రర్ టైమ్ నోట్ అని చెప్పేసొస్తుంది. సో, మనకి ఇన్‌స్టాన్స్ అనేదైతే అప్ అండ్ రన్నింగ్ స్టేట్‌లోనే ఉంది. బట్ ఐపీ అడ్రెస్ ఇస్తే ఏం డెలివరీ కావట్లేదు. రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం ఇన్‌స్టాల్ చేయలేదు. ప్రీవియస్‌గా ఇన్‌స్టాల్ చేసిన ప్యాకేజెస్ అవన్నీ అన్‌ఇన్‌స్టాల్ అయ్యున్నాయి. లేదంటే సర్వీస్ రన్నింగ్‌లో లేదు. అలా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనంటే పబ్లిక్ ఐపీ అడ్రెస్ గ్రాబ్ చేసి ఇన్‌స్టాన్స్‌కి కనెక్ట్ అవుతున్నాను. నా కీ పేర్ వచ్చేసి డెస్క్‌టాప్ కీ పేర్స్ ఫోల్డర్‌లో ఉంది. ఎస్ఎస్హెచ్ ఐఫోన్ ఐ. నెక్స్ట్ ఏమో ఈసీ2 ఐఫోన్ యూజర్. నేను నా ఇన్‌స్టాన్స్ పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఇచ్చాను. దెన్ టైప్ యెస్. దెన్ ఐ గాట్ కనెక్టెడ్ టు ఇట్. సుడో స్పేస్ ఎస్‌యు ఇస్తే రూట్ యూజర్‌గా స్విచ్ అయ్యాను. మీరు పుట్టి యూజ్ చేస్తున్నారా? ఎలా కనెక్ట్ అవుతున్నారు? మొబైల్ ఎక్స్‌టర్మ్ యూజ్ చేస్తున్నారా? ఐయామ్ నాట్ ష్యూర్. బట్ ఏదో ఒక ప్రాసెస్‌లో మాత్రం ఇన్‌స్టాన్స్‌కి అయితే కనెక్ట్ అవ్వండి. దెన్ మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఓన్లీ కనెక్టివిటీ ఒకటే డిఫరెన్స్. ఓకే. నౌ సో, నేను ఈ అసలు అపాచీ సర్వీస్ అవైలబుల్ ఆహ్, ఉందా అని జెప్పేసి ఈ ఈసీ2 ఇన్‌స్టాన్స్‌లో వెరిఫై జేస్తాను. దానికోసము సర్వీస్ ఎస్‌టిటిపిడి స్టేటస్ అని ఇస్తున్నాను. సర్వీస్ అయితే ఇనాక్టివ్ డెడ్ అని ఉంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్యాకేజ్ అయితే ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉంది అన్నట్టు. మనకి ప్యాకేజ్ లేదు అనుకోండి, సర్వీస్ ఎన్‌జిఐఎన్‌ఎక్స్ స్టేటస్ అని ఇచ్చాననుకోండి. ఇక్కడ కుడ్ నాట్ బి ఫౌండ్ అని వస్తది. బట్ నేను ఎప్పుడైతే ఎస్‌టిటిపిడి స్టేటస్ అని వస్తే ఇనాక్టివ్ డెడ్ అని ఉంది. ఎందుకు అంటే మనము ప్యాకేజ్ మేనేజ్మెంట్ డిస్కస్ చేస్తున్నప్పుడు నేను ఇదైతే ఇన్‌స్టాలేషన్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. దానివల్ల అయితే ఇది ఉంది. మీకు సింపుల్‌గా చెప్పాలి అని చెప్పానంటే మీరు స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పానంటే నేను పాతది రిమూవ్ చేస్తాను. ఓకే. నౌ సర్వీస్ ఎస్‌టిటిపిడి స్టేటస్ అని ఇస్తే కుడ్ నాట్ బి ఫౌండ్ అని వస్తుంది. అంటే ఏంటి అంటే మనకి ఈ అపాచీ అనేదైతే ఇన్‌స్టాల్ అయ్యి లేదు. మనం ఇమ్మీడియేట్‌గా చేయాల్సింది ఏంటి? ఇన్‌స్టాల్ చేయడము. దానికోసం ఎం యూజ్ చేస్తున్నా. ఎం ఇన్‌స్టాల్ ఎస్‌టిటిపిడి -y అని ఇచ్చాను. అపాచీ అయితే ఇన్‌స్టాల్ అయ్యింది. ఇన్‌స్టాల్ అవ్వగానే మనకి వెబ్ పేజ్ వస్తుందా? వెరిఫై చేద్దాము. వెబ్ పేజ్ అయితే రావట్లేదు. కనెక్షన్ టైమ్డ్ ఔట్ అని వస్తుంది. ఓకే. సర్వీస్ స్టార్ట్ చేద్దాం. సర్వీస్ ఎస్‌టిటిపిడి స్టార్ట్ అని ఇచ్చాను. సర్వీస్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడికెళ్ళి నేను రిఫ్రెష్ ఇచ్చినా గాని నాకు టెస్ట్ పేజ్, డెమో పేజ్ అలా ఏమీ రావట్లేదు. ఓకే. సో, నాకు సర్వీస్ అప్ అండ్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు అట్‌లీస్ట్ డెమో పేజ్, శాంపిల్ పేజ్ అన్నా రావాలి గదా! బట్ రాట్లేదు. అండ్ ఇక్కడ రీజన్ అయితే టైమ్ ఔట్ అని వస్తుంది. దాని అర్థం ఏంటి అని చెప్పానంటే మనకి ఈసీ2 ఇన్‌స్టాన్స్ ఉంది గదా! ఈ ఈసీ2 ఇన్‌స్టాన్స్ సెక్యూరిటీ గ్రూప్ మనకు కావాల్సిన పోర్ట్ పైన మనకు కావాల్సిన పోర్ట్ అయితే ఓపెన్ లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనకి అపాచీ అయితే ఇన్‌స్టాల్ చేసామో ఆ అపాచీ ఓకే. ఆహ్, ఇక్కడ మనకి ఇది కాన్ఫిగరేషన్ ఫైల్ అన్నమాట. నేను జస్ట్ క్యాట్ యూజ్ చేసి ఓపెన్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే కాన్ఫిగరేషన్ ఫైల్ అబ్జర్వ్ చేస్తే మనకి సమ్‌వేర్ ఒక దగ్గర లిజన్ 80 అని చెప్పేసి ఉంటది. స్క్రోల్ అప్. ఎడిట్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి. లిజన్ 80 అని చెప్పేసి ఉంది. దాని అర్థం ఏంటి అని చెప్పానంటే నాకు అపాచీ అప్ అండ్ రన్నింగ్‌లో ఉంది. అండ్ ఆ సర్వీస్ వచ్చేసి పోర్ట్ నంబర్ 80 పైన రన్ అవుతుంది. పోర్ట్ నంబర్ 80 పైన రన్ అవుతున్నప్పుడు మనము సెక్యూరిటీ గ్రూప్‌లో ఆ పోర్ట్ నంబర్ 80 అయితే ఓపెన్ చేయాలి గదా! ఓపెన్ చేయనప్పుడు మనకు ఆబ్వియస్‌లీ మనకు అవుట్‌పుట్ అయితే రాదు.
సో దానికోసం మనం ఏం చేయాలి? ఈ EC2 ఇన్స్టాన్స్ సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ చేసి సో దెన్ ఇన్బౌండ్ రూల్స్లో ఇన్బౌండ్ రూల్స్లో ఎడిట్ ఇన్బౌండ్ రూల్. నేనైతే పోర్ట్ నెంబర్ 80 ప్రోటోకాల్ వచ్చేసి HTTP హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఓపెనింగ్ ఫర్ ఎనీవన్ కెన్ యాక్సెస్ అనమాట. సేవ్ రూల్స్ ఇచ్చాను. సో వెంటనే ఇక్కడికి వెళ్ళి నేను రిఫ్రెష్ ఇచ్చే లోపే నాకు టెస్ట్ పేజ్ అయితే డెలివరీ అయింది. సో ఈవెన్ మనము ఇఫ్ మీకు పేజ్ లోడ్ కాకపోతే జస్ట్ రిఫ్రెష్ అని ఇవ్వండి, ఇక్కడ టెస్ట్ పేజ్ అయితే మీకు వస్తుంది. సో ఈ టెస్ట్ పేజ్ ఎక్కడి నుంచి డెలివరీ అవుతుంది అని చెప్పానంటే, ఇలా డిఫాల్ట్గా ఒక పేజ్ ఉంటుంది. ఓకే, సో ఆ పేజ్ కాకుండా నా ఓన్ పేజ్ డెలివరీ చేయాలి అని చెప్పని అనుకుంటున్నాను. సో దానికోసం మనం చేయాల్సింది cd var www.html అనే పాత్లోకి వెళ్ళి సో ఇక్కడ మనం index.html కానీ వేరే నేమ్తో కానీ ఇవ్వచ్చు. vim index.html అని ఇస్తున్నాను. ప్రెస్ I. సో దెన్ మీరు హెడర్ HTML అలా ఇవ్వచ్చు. సో మీకు HTML అంత ఐడియా లేదు అని చెప్పండి, మనకి లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. మనకి లైక్ W3 స్కూల్స్ లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి కూడా ఏదైనా చిన్న కోడ్ తీసుకొని కూడా డెలివరీ చేయొచ్చు. దిస్ ఈజ్ మై అపాచీ డెమో ఫర్ యూట్యూబ్ తెలుగు అని ఇస్తున్నాను. క్లోజ్ ది హెడర్. సో దెన్ క్లోజ్ ది HTML. ప్రెస్ ఎస్కేప్ :WQ. మనకి index.html అయితే క్రియేట్ అయింది. వెంటనే ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ ఇచ్చామనుకోండి, మనకి వెబ్ పేజ్ అయితే వస్తుంది. అయితే దీంతో పాటు మనకి index.html అనేది డిఫాల్ట్గా డెలివరీ అవుతుంది. సో index.htmlతో పాటు ఇంకేమైనా ఫైల్స్ ఉంటే అది ఎలా డెలివరీ అవుద్దో చూద్దాము. నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. vim status.html అని చెప్పేసి ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సింపుల్గా ఒక హెడర్ ఇచ్చేసి this instance is healthy అని చెప్పేసి ఇచ్చాను. సో ఈ ఫైల్ని ఎలా యాక్సెస్ చేయడము అని చెప్పానంటే, ఇక్కడికి వెళ్ళినాక ఈ URL ఉంది కదా, సో IP అడ్రస్ ఉంది కదా, సో దానికి స్లాష్ ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. status.html అని ఇస్తే status.html కాంటెంట్ అయితే మనకి డెలివరీ అవుద్ది. బేసికల్లీ ఇది మన జాబ్ కాదు. HTML డెవలపర్స్, వెబ్ డెవలపర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు హైపర్ లింక్ లాంటివి యూజ్ చేసి ఆటోమేటిక్గా ఈ క్లిక్ కాగానే ఏ వెబ్ పేజ్ లోడ్ కావాలి ఇలాంటివన్నీ డెవలపర్స్ కాన్ఫిగర్ చేస్తారు. మన రెస్పాన్సిబిలిటీ ప్రైమరీగా ఇన్స్టాన్స్ లాంచ్ చేయడం, కాన్ఫిగరేషన్, దాన్ని సెక్యూర్ చేయడము, దాన్ని మెయింటైన్ చేయడము, మానిటర్ చేయడము, ఇలాంటివన్నీ ప్రైమరీగా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ప్రస్తుతానికి నా వెబ్సైట్ అయితే పోర్ట్ నెంబర్ 80 పైన రన్ అవుతుందని చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ పోర్ట్ నెంబర్ని చేంజ్ చేద్దాము అని అనుకుంటున్నా. సో ప్రస్తుతానికి ఈ IP అడ్రస్ ఇచ్చిన తర్వాత :80 అని ఇచ్చాను అనుకోండి, సేమ్ పేజ్ అయితే లోడ్ అవుతుంది. సో ఈ 80 కాకుండా వేరే నేను ఫర్ ఎగ్జాంపుల్ 8080 పైన రన్ చేద్దాం అనుకుంటున్నా. సో అలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే :8080 అని ఇచ్చామనుకోండి, సో ఈ వెబ్ సర్వర్ని హిట్ అవుతుంది, 8080 పోర్ట్ పైన హిట్ అవుతుంది. సో బట్ 8080 పైన మన సర్వీస్ రన్ అవుతుందా? మన అపాచీ ఇందాక మనం ఇక్కడ చూసినట్టు ఫైల్ ఓపెన్ చేసి చూస్తే లిజన్ ఆన్ 80 అని కనిపించింది కదా ఇక్కడ. సో మన అపాచీ అయితే పోర్ట్ నెంబర్ 80 పైన రన్ అవుతుంది, 8080 పైన రన్ కావట్లేదు. సో మీరు రియల్గా మన అప్లికేషన్ని మన అపాచీని 8080 పైన రన్ చేయాలి అంటే ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఇందాక చూపించిన కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది కదా, ఇది http.config అని చెప్పేసి ఫైల్ ఉంది కదా, సో దీన్ని ఎడిట్ చేయాలి. సో vim యూజ్ చేసి నేను ఎడిట్ చేస్తున్నాను. మనకి ఎక్కడ లిజన్ అని ఉంటుందో, చాలా ఫైల్ స్టార్టింగ్లోనే ఉంటుంది, లిజన్ 80 ఉంది కదా, సో నేను 8080కి చేంజ్ చేయాలనుకుంటున్నా. సో దెన్ ఇక్కడ 8080 అని ఇచ్చేసి ప్రెస్ ఎస్కేప్ :WQ. సో నేను 8080కి అయితే మార్చాను. మనం కాన్ఫిగరేషన్ చేంజ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు రీస్టార్ట్ ద సర్వీస్ httpd రీస్టార్ట్ అని ఇచ్చాను. సో మనం సర్వీస్ httpd రీస్టార్ట్ ఇవ్వగానే మనకి ఈ పోర్ట్ నెంబర్ 80 పైన వర్క్ అవుతుందా అంటే లేదు, వెళ్ళిపోయింది, ఇది వర్క్ కావట్లేదు. అండ్ పోర్ట్ నెంబర్ 8080ది నేను ఎప్పుడైతే యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నానో నాకు సర్వీస్ అయితే బాగానే ఉంది. సర్వీస్ httpd స్టేటస్ అంటే నాకు అప్ అండ్ రన్నింగ్ అనే చూపిస్తుంది. సో బట్ నాకు ఇక్కడ అవుట్పుట్ అయితే రావట్లేదు.
సో, దాన్ని ఫిక్స్ చేయడానికి నేనేం జేయాలి? మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్ ఇందాక పోర్ట్ నంబర్ 80 ఎలా ఓపెన్ చేశామో, సో, ఇప్పుడు నేను నా అప్లికేషన్ 8080 పైన రన్ అవుతుంది కాబట్టి 8080ని కూడా నేను ఓపెన్ చేయాల్సుంటుంది. అప్పుడే నా అప్లికేషన్ అయితే వర్క్ అవుద్ది. సో, దెన్ నేను పోర్ట్ నంబర్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ 8080 ఇవ్వగానే నా వెబ్‌సైట్ అయితే డెలివరీ అవుతుంది. సో, 8080/status.html అని ఇచ్చామనుకోండి, ఆ status.html ఫైల్ కూడా డెలివరీ అవుతుంది. సో, ఇది మనకి అపాచీ కాన్ఫిగరేషన్ చేంజ్ చేయడం. ఓకే. సో, మళ్ళీ నేను పోర్ట్ నంబర్ 80కి తీసుకురావాలి అని చెప్పానంటే, ఈ http.conf దగ్గరికొచ్చేసి 8080 ప్లేస్‌లో జస్ట్ 80 ఇచ్చేసి :wకి ఇచ్చి, మళ్ళీ సర్వీస్ రీస్టార్ట్ ఇచ్చాననుకోండి. స్టేటస్ ఇచ్చాను. రీస్టార్ట్ ఇచ్చాను. సర్వీస్ రీస్టార్ట్ కాగానే మళ్ళీ నా అప్లికేషన్ 80 పైన అయితే రన్ అవుద్ది. 8080 పైన రన్ అవ్వదు. ఓకే. సో, ఇంకొక చిన్న పాయింట్ ఈ అపాచీ గురించి. మనకి లాగ్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అనేది. మనకేదైనా ఇష్యూస్ ఉందనుకోండి, మనం లాగ్స్ అయితే వెరిఫై చేయాలి గదా! సో, ఆ లాగ్స్ వెరిఫై చేయడానికి ఎక్కడ ఈ లాగ్స్ అనేవి స్టోర్ అవుతాయి. మనకి యాక్సెస్ లాగ్స్ ఉంటాయి, ఎర్రర్ లాగ్స్ ఉంటాయి. సో, లాగ్స్ అయితే మనకి ఈ వార్ లాగ్స్ పాత్‌లో స్టోర్ అవుద్ది. ఫస్ట్ సీడీ వార్ లాగ్‌లోకెళ్ళిన తర్వాత హెచ్‌టిటిపిడి అని ఉంది. ఈ హెచ్‌టిటిపిలోకెళ్తే ఎప్పుడైతే ఎల్ఎస్ ఇస్తామో అక్కడ మనకి యాక్సెస్ లాగ్స్ ఉంటాయి, ఎర్రర్ లాగ్స్ ఉంటాయి. ఏదైనా యాక్సెస్ చేసేప్పుడు ఎర్రర్ వచ్చిందనుకోండి ఇక్కడ చూపిస్తది. యాక్సెస్ లాగ్స్‌లో యాక్సెస్ చూపిస్తది. నేను క్యాట్ యాక్సెస్ లాగ్ అని ఇచ్చాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో, ఏ నెట్వర్క్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది, ఏ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారు, ఓకే. సో, ఏ ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 34.82 అని ఉంది కదా! అది నేను కరెంట్‌లీ వర్క్ చేస్తున్న నెట్వర్క్ పబ్లిక్ ఐపీ అడ్రెస్. మై పబ్లిక్ ఐపీ అని ఇచ్చాననుకోండి. రైట్. వాట్ ఈస్ మై పబ్లిక్ ఐపీ అడ్రెస్ కానీ వేరే ఏదైనా తీసుకుంటే 34.82 ఉంది కదా! ఇక్కడ 34.82. సో, ఈ నెట్వర్క్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. ఏ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అవన్నీ మనకి ఈ యాక్సెస్ లాగ్స్‌లో ఉంటాయి. ఎర్రర్ లాగ్స్‌లోకెళ్తే ఏదైనా రిక్వెస్ట్ హిట్ అయింది బట్ నాకు డెలివరీ కాలేదు. సో, లాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఈ ఎర్రర్ లాగ్‌లో ఉంటాయి. సో, ఇది అపాచీ గురించి. సో, ఇందాక చెప్పినట్టు మనకి మార్కెట్‌లో అపాచీతో పాటు ఇంకొక ఫేమస్ వెబ్ సర్వర్ కూడా ఉంది. అదేంటి అంటే ఎంజినిక్స్. ఈ ఎంజినిక్స్‌ని ఎలా డెలివరీ చేస్తాము, వెబ్ పేజ్‌ని ఎలా డెలివరీ చేస్తామనేది డిస్కస్ చేద్దాము. బట్ డిఫాల్ట్‌గా ఎంజినిక్స్ కూడా పోర్ట్ నంబర్ 80 పైన రన్ అవుద్ది కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే సర్వీస్ httpd స్టాప్ అని ఇస్తున్నా. సో, పోర్ట్ నంబర్ 80 అయితే ఫ్రీ అవుద్ది. సో, నేను ఫస్ట్ ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్‌స్టాల్ ఎంజినిక్స్ అని ఇచ్చాననుకోండి. సో, మనకి ఈపీఈఎల్ రిపాజిటరీ అయితే ఎనేబుల్ ఉంది. ఇక్కడ చూడండి ఈపీఈఎల్ నుంచి వస్తుంది. మనము ఓకే. సింపుల్‌గా వై ఇస్తే మనము ప్యాకేజ్ మేనేజ్మెంట్‌లో డిస్కస్ చేసాము. ఎక్స్‌ట్రా ప్యాకేజ్ ఫర్ ఎంటర్‌ప్రైజ్ లినక్స్ ఈపీఈఎల్ అని చెప్పేసి. సో, నాకు ఎంజినిక్స్ కూడా ఇన్‌స్టాల్ అయిపోయింది. సర్వీస్ ఎన్‌జిఐఎన్ఎక్స్ స్టేటస్ అని ఇచ్చాను. సో, ఇనాక్టివ్ డెడ్ అని ఉంది. సో, ఇప్పుడు సర్వీస్ ఎన్‌జిఐఎన్ఎక్స్ స్టార్ట్ అని ఇచ్చాను. సర్వీస్ అయితే స్టార్ట్ అయింది. సో, మనం యాక్సెస్ చేయడానికి మళ్ళీ సేమ్ పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఒకటి పిక్ చేసుకొని ఎంటర్ కొట్టామనుకోండి. ఇక్కడ చూడండి. థాంక్ యూ ఫర్ యూజింగ్ అమెజాన్ లినక్స్. నౌ దట్ యూ హావ్ ఇన్‌స్టాల్డ్ అని చెప్పేసి మనకి ఎంజినిక్స్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. అండ్ మనము ఇందాక వార్ www.htmlలో ఎలా డాక్యుమెంట్ ప్లేస్ చేసామో అలాగే ఎంజినిక్స్‌కి కూడా ఒక డాక్యుమెంట్ రూట్ పాత్ ఉంది. సో, అది ఏంటి అని చెప్పానంటే యూఎస్ఆర్ షేర్ ఎంజినిక్స్ HTML. సో, ఈ పాత్‌లో మనకి ఈ index.html అని ఉంది కదా! అదే ఇక్కడ డెలివరీ అవుతుంది. సో, నేనైతే ఆ index.htmlని ఓపెన్ చేసి టోటల్ డిలీట్ చేశాను. సో, ఇప్పుడు నేను నా ఓన్ కాంటెంట్ ఇస్తున్నా. హెడర్ 1 దిస్ ఈస్ మై NGINX వెబ్‌సైట్ ఫర్ యూట్యూబ్ లినక్స్ తెలుగు అని చెప్పేసి ఇచ్చాను. సో, హెడర్ క్లోజ్ చేసి ఎస్కేప్ కొట్టి డబ్ల్యూక్యూ ఇస్తే సో, ఇక్కడికెళ్ళి మనం రిఫ్రెష్ ఇచ్చామనుకోండి మన వెబ్ కాంటెంట్ అయితే డెలివరీ అవుతుంది. సో, ఇలా మనము ఎంజినిక్స్ కూడా ఇన్‌స్టాల్ చేసి డెలివరీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేమ్ EC2 ఇన్‌స్టాన్స్‌ని యూజ్ చేసి ఓకే.
2 వెబ్‌సైట్‌లు డెలివరీ చేద్దాం అనుకుంటున్నా. అంటే పోర్ట్ నంబర్ 80 పైన ఎంజినిక్స్ రన్ అవ్వాలి. పోర్ట్ నంబర్ 8080 పైన నాకు అపాచీ రన్ అవ్వాలి అని జెప్పేసి సినారియోస్ చాలా తక్కువొస్తాయి రియల్ టైమ్‌లో. బట్ సమ్‌హౌ మీరు డెలివరీ చేద్దాం అనుకుంటున్నారు. డెలివరీ చేయొచ్చా అంటే యెస్. బట్ ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేమ్ పోర్ట్ నంబర్ 2 సర్వీస్‌లకి యూజ్ చేయలేము. డిఫరెంట్ పోర్ట్ నంబర్స్ అయితే యూజ్ చేయాలి. నేను ఎంజినిక్స్‌ని 80 పైనే ఉంచేసి, సో, ఇందాక మనము ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఎడిట్ చేసాం గదా! ఇది ఎస్టీడీపీడీ కాన్ఫ్. సో, నేనిక్కడ ఏం చేస్తున్నాను 8080 ఇచ్చేస్తున్నాను. ఓకే. సో, దెన్ సర్వీస్ ఎస్టీడీపీడీ రీస్టార్ట్ చేశాను. రైట్. సో, ఇక్కడికెళ్ళి నేను పోర్ట్ నంబర్ 80 పైననేమో ఎంజినిక్స్ వెబ్‌సైట్, పోర్ట్ నంబర్ 8080 పైననేమో అపాచీ రన్ చేస్తున్నా. సేమ్ EC2 ఇన్‌స్టాన్స్. ఇది 80 పైన ఎంజినిక్స్ నుండి, 8080 అపాచీ నుండి. సో, అలా మీరు డిఫరెంట్ పోర్ట్ నంబర్ పిక్ చేసుకొని డిఫరెంట్ సర్వీస్ కూడా డెలివరీ చేయొచ్చు. అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ రియల్ ఎన్విరాన్మెంట్‌లో మైక్రో సర్వీసెస్ అవి డెలివరీ చేస్తున్నప్పుడు ఒక చిన్న సర్వీసెస్ కోసము ఒకే ఒకే ఒక ఒక సెపరేట్ సర్వర్ అయితే తీసుకోవు. వాళ్ళు సేమ్ సర్వర్‌లో డిఫరెంట్ పోర్ట్ నంబర్స్ పైన మనకి డిఫరెంట్ ఏపీఐస్ అయితే రన్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో మనకి ఈ పోర్ట్ నంబర్ అయితే బాగా యూజ్ అవుద్ది. ఓకే. సో, మీరు ఈ వెబ్ సర్వర్‌ని లోడ్ బ్యాలెన్సర్‌కి యాడ్ చేయడం లాంటివైతే మనము యాక్చువల్‌గా మన టోటల్ అమెజాన్ లినక్స్ కోర్స్ ఉంది గదా! దాంట్లో డిస్కస్ చేసాము. సో, సింపుల్‌గా ఒక టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసి, సో, ఈ ఇన్‌స్టాన్స్‌ని టార్గెట్ గ్రూప్‌లో యాడ్ చేసి దాన్ని లోడ్ బ్యాలెన్సర్‌కి యాడ్ చేయడము. సో, దాన్ని మనం రూట్ 53 డొమైన్ యాడ్ చేయడము. సో, దాన్ని వెబ్‌సైట్ డెలివరీ చేయడము. అలాంటివైతే మనము యాక్చువల్ టోటల్ ఏడబ్ల్యూఎస్ కోర్స్‌లో డిస్కస్ చేసాము. ఆ వీడియో గూడా మన ఛానెల్‌లో ఉంది. టోటల్ 18 అవర్స్ వీడియో. సో, ఇఫ్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ మనం అది గూడా మీరు చూడొచ్చు. సో, అదండి అపాచీ యాస్ వెల్ యాస్ ఎంజినిక్స్ కాన్ఫిగరేషన్ అండ్ డెలివరీ. థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.